నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని కోమటిరెడ్డి అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయము, రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము. మా పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. జానారెడ్డి గారి గురించి మాట్లాడారు. జానారెడ్డి గారు ఏమైనా స్పందించినారా? ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యాల్లో. జానారెడ్డి గారు నాకు తెలిసి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని రాసినట్టయితే నాకు తెలియదు.